హాయ్ వియర్స్, మా ఇంట్లో మా అన్నయ్యది ఒడుగు సందడి అయితే స్టార్ట్ అయిపోయింది. సో దానికోసమే ఈరోజు విఘ్నేశ్వరుడి బియ్యం అనేది కడుతున్నారు. దాని ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనం నార్మల్గా దేవుడికి పూజ చేసేసుకుంటాం కదా, అలాగే చేసేసుకుని ఒక పసుపు వినాయకుడిని చేసి తమలపాకులో పెట్టి రెడీగా ఉంచుకోవాలి. దేవుడి దగ్గరే కూర్చుని ఒక ఇత్తడి పళ్ళం పెద్ద ప్లేట్ తీసుకుని దాంట్లో ఎల్లో కలర్ బ్లౌజ్ పీసే వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే వైట్ కలర్ తీసుకుని దానికి పసుపులో ముంచి ఏదో చేస్తారంట. దానికన్నా ఇది బెటర్ అనిపిస్తుంది. అది ప్లేట్లో పెట్టుకుని మనం ఇప్పుడు ఆల్రెడీ పసుపు వినాయకుడిని చేసాం కదా, ఆ పసుపు వినాయకుడికి పువ్వులు పెట్టి నీట్గా అక్షింతలు, కుంకుమ, పసుపుతో పూజ చేసుకోవాలి. పూజ అయిపోయిన వెంటనే మనం ఆల్రెడీ బియ్యం తీసి పెట్టుకుంటాం కదా, ఆ బియ్యంలో కొంచెం పచ్చిశనగపప్పు అయితే కలపాలి. అలా కలిపేసి మొదటగా పేరెంట్స్ వేస్తారనమాట. 3 దోశలతో బియ్యము వేసి బెల్లం కూడా పెడతారు దాంట్లోనే. సో దీంట్లో ఏంటంటే మెయిన్ ముత్తైదువులే ముఖ్యం అనమాట. కనీసం 5 ముత్తైదువులు అనేది 3 దోశలతో బియ్యం వేయాలి దాంట్లో. సో మా మదర్ దోశలతో బియ్యం వేస్తే ఫాదర్ జస్ట్ చేయి పట్టుకున్నారు. మనము మెయిన్ మీద అంతా ఎందుకు చేస్తామంటే, తర్వాత చేసే శుభకార్యాలకి అంటే ఒడుగు కావచ్చు, పెళ్ళి కావచ్చు, అవేమీ ఏ ఆటంకాలు జరగకుండా సరిగ్గా సాగాలని చెప్పి మనము ఇది కట్టుకుంటామన్నమాట. సో ఇది ఒడుగు వస్తుంది. మా అన్నయ్యకి అయితే నెక్స్ట్ పెళ్ళి కూడా చేసేస్తాము. సో పెళ్ళి అయిన తర్వాత ఈ విఘ్నేశ్వరుడి బియ్యం అనేది తీస్తామన్నమాట. ఈ 5 వేసేసిన తర్వాత ఇది ఒక బాక్స్లో కానీ ఏదైనా క్యాన్లో కానీ పెట్టుకుని ఎవరు తగలకుండా మళ్ళీ తీయకుండా కనీసం కొంచెం కదపకుండా ఉండే చోట పెట్టుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, మనము తాంబూలము అన్నీ పెట్టేసిన తర్వాత ఈ విఘ్నేశ్వరుడి బియ్యంలో ఒక 11 రూపీస్ కానీ, లేదంటే ఈ సంఖ్య ఉంటుందండి 22, 21, 11 అలాగా కొంచెం దాంట్లో చేంజ్ అనేది పెడతాము. పెట్టిన తర్వాత విఘ్నేశ్వరుని తీసి బయట పెట్టేసుకోవచ్చు. అలాగే తాంబూలము, బెల్లము అంటే ఇవన్నీ నెమ్మదిగా కొంచెం ఇదవుతాయి కదండి, పాడవుతాయి కదా, అందుకని ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఈ ముడుపు మటుకి దాంట్లో డబ్బులు అలాగే ఉంచేసి ముడి వేసేసి ఎవరు ముట్టుకొని దాంట్లో పెట్టేసేయాలి. ఎవరు కదపకూడదు కూడా తర్వాత. సో ఈ డబ్బులు ఏంటంటే పెళ్ళైన తర్వాత ముడుపు తీసుకుంటాం కదా, బయటికి తీసి ఈ డబ్బులు అయితే మటుకి ఏదన్నా గుళ్ళో వేయచ్చు. మ్యాక్సిమం అందరూ వినాయకుడి గుళ్ళోనే వేస్తారు. సో మేమేం చేసామంటే, ఫస్ట్ ముడుపు వేసేసి క్యాన్లో పెట్టేసి దేవుడి గది పైన అయితే పెట్టేశాము. కానీ తర్వాత గుర్తొచ్చింది అక్కడ పెయింట్ చేస్తాం కదా అని. సో వెంటనే తీసుకెళ్ళి బీరువాలో ఒక అరంతా ఖాళీ చేసేసి బీరువాలో పెట్టేసామండి. ఎవరికి తగలని ప్లేస్లో బాగా హైట్లో పెట్టేసాము, ఎవరికి అందకుండా. అది కదుపుకూడదు కూడా తర్వాత. ఇంక మనం దేవుడి దగ్గర ఈ ప్రాసెస్ అంతా అయిపోయిందండి. విఘ్నేశ్వర బియ్యం కట్టేసుకుని పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం రోలు రాకులు తీసుకోవాలి. రోలు రాకులు తీసుకుని అది మంచిగా డెకరేట్ చేసుకుని పువ్వులతోనూ పసుపు కుంకుమలతోనూ దానికి కూడా తాంబూలం పెట్టుకోవాలి. తాంబూలం పెట్టుకుని 9 పసుపు కొమ్మలు అయితే వేయాలి. మేము 9 వేసాము. 9 వేసి ఇద్దరిద్దరు అలా దంచుతారు. ఇది కూడా అయిపోయిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలము, బ్లౌజ్ పీస్ ఇచ్చి పంపుతారండి. అంతే అండి, విఘ్నేశ్వరుడి బియ్యం అనే ప్రాసెస్ మొత్తం అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి.